నాకు కొంచెం ఇలాంటివి అంటే ఒక వయసులో ఉన్నప్పుడు అనుకోండి, పెళ్లికి ముందు అలా ఏమన్నా కాస్త ఇది ఉండొచ్చు. ఇప్పుడు పెళ్ళైపోయి ఒక ఫ్యామిలీ అమ్మాయి అయిపోయిన తర్వాత వేరే వాళ్ళతో మాట్లాడటమే చాలా కష్టం అయింది. అలాంటిది ఎలా ఇలా ఇంకోలా మాట్లాడాలంటే చెమటలు వచ్చేవి. అందుకే వద్దాను. ఒకటి ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే జస్ట్ మా డైరెక్టర్ గారు కాల్ చేశారు. సో ఇక్కడ ఏంటంటే నేను నిన్ను చూస్తున్నానంటే ఏదో ఫిజికల్ గా చూస్తున్నాను వేరేగా అనుకోద్దు. దాని తగ్గట్టుగా నువ్వు ఎలా ఉన్నావు అన్నది చూస్తాను అంతే. అసలు డైలీ నాకు ఇన్ని చూస్తా, నాకు డైరెక్ట్ వీడియోస్ ఫొటోస్ వస్తాయి, అన్ని లింక్ చేస్తా. నేను ఉంచను. మెయిన్ థింగ్ ఏంటంటే మనల్ని ఎవరైనా ట్రస్ట్ చేసి మన దగ్గరకు వచ్చారని అంటే ఒక్క నిమిషం 2% ఉంది ఛార్జింగ్. నేను పవర్ బ్యాంక్ ఛార్జింగ్ పెట్టుకుంటా. ఒక్క నిమిషం లైన్ లో ఉంటా. మామూలుగా మీరెక్కడి నుంచి సంజయ్ గారు? కర్నూలా? కనిపించాను ఏంటి పంపించేసి. అంటే నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది కర్నూలు వాళ్ళు కూడా ఉన్నారు. సో నాది ప్రాపర్ వచ్చేసి వైజాగ్ మద్దిలపాలెం. అండ్ ఇక్కడ హైదరాబాద్ లో నేను ఉండేది బంజారా హిల్స్. ఓకే, రోడ్ నెంబర్ 10. ఓకే, నా పర్సనల్ గా ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, నాకు ఫ్లాట్ ఉందని చెప్పేసి, అది వచ్చేసి మనకి మాదాపూర్ పక్కన ఇది దుర్గం చెరువు ఉంది కదా, దుర్గం చెరువు దగ్గర మనకు ఉంది ఫ్లాట్. అది ఏంటంటే ఆఫీస్ కమ్ ఫ్లాట్ అన్నమాట. అది ప్రెసెంట్ ఏంటంటే నేను 2 years బ్యాక్ నేను బిల్డర్ దగ్గర డబ్బులు తీసుకున్నా 15 లక్షలు. సో అది అప్పుడు అతను ఏం చేశాడంటే గెస్ట్ హౌస్. అయ్యో అది టైం టేకింగ్ ఏదైనా సరే వెయిటింగ్ ప్రాజెక్ట్ చేస్తూ అలా. ఇంకేం లేదండి, మామూలుగా నేను కూడా సినిమాలు సీరియల్ అని కొంచెం పిచ్చిలో ఉండేదాన్ని. నిజంగా నాకు సపోర్ట్ చేసి కలిసి పని చేస్తాం అనుకుంటే ఓకే, నీకు కావాల్సిన తీసుకో, నాకు కమిషన్. ఎందుకంటే క్లయింట్ నేనే తీసుకొస్తా, నెక్స్ట్ రూమ్ నేనే ప్రొవైడ్ చేస్తా, అండ్ నీకు గార్డియన్ కింద పక్కన వేరే తీసుకొస్తా. ఓకే, సో ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా వెంటనే 1 time కంప్లీట్ అయిపోయింది, నాకు మెసేజ్ పెట్టింది అయిపోయింది, ఒక మెసేజ్ పెట్టేస్తే చాలు. సో అలాగా మనకి ఫుల్ నైట్ అనుకో, ఫుల్ నైట్ అంటే 4 times. ఓకే, లైక్ 11:30 స్టార్ట్ అయిందంటే మనకి అరౌండ్ 4-5 o'clock కల్లా కంప్లీట్ చేసుకోవాలి. ఓకే, 4 కంప్లీట్ అయిపోయిన వెంటనే వెళ్ళిపోవాలి. అది ఎంత లేట్ అయినా 4 కంప్లీట్ అయిపోయి అయితే నువ్వన్నా వచ్చే లేదన్నా ఆ పర్సన్. అండ్ ఇంకోటి ఏంటంటే క్లయింట్ ఫస్ట్ మన దగ్గరకు వచ్చిన క్లయింట్ డబ్బులు ఇచ్చి ఫోన్ పే చేసి స్క్రీన్ షాట్ చూపించారు, కంప్యూటర్ చేస్తాం, పని అయిపోయిన తర్వాత డబ్బులు ఇస్తాం, తర్వాత చూసుకుంటాం. దాన్ని ఎంకరేజ్ కూడా చేస్తాం. అంటే నేను రీసెంట్ గా నాకు చాలా బ్యాడ్ గా ఇచ్చాను.
మీ వాయిస్ చాలా కట్ అవుతుందండి. నేనే ఏదో నాకు తెలిసింది అర్థం చేసేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకేనా? మొన్న రీసెంట్ గా ఒక అమ్మాయి తెలిసిన అమ్మాయిని పెట్టా. తెలిసిన అమ్మాయిని పెడితే ఆ అమ్మాయికి వేరే అతను వాళ్ళ సార్ని వేరే అతను పెట్టాడు. అతనికి 35,000 ఇస్తే ఈ అమ్మాయికి 15,000 ఇచ్చి మనోడు మిగతాది తీసేసుకున్నాడు. 20 తీసేసుకున్నాడు. ఆ అమ్మాయి అతను లోపల ఉన్న అతను ఏమన్నాడు అంటే బయట అదే లాస్ట్ 1 షాట్ అయిపోగానే బయట ఆ పర్సన్ ఇస్తాడు, అతను తీసేసుకున్నాడు. తర్వాత ఆ అమ్మాయి పని అయిపోయిన తర్వాత అవతల పర్సన్ స్విచ్ ఆఫ్ చేస్తాడు. ఓకే, నాకు ఇంకా కాలింది, ఏంటిది మన ఎంత చేసి మళ్ళీ ఇలాగా స్విచ్ ఆఫ్ చేయడం ఏంటి అని చెప్పి నేను మళ్ళీ అమ్మాయి నాకు ఫోన్ చేసి నిజం చెప్పు, నిజంగా నా వల్లే నువ్వే కదా డబ్బులు తీసుకున్నావు, నీ వల్లే కదా నేను వచ్చాను అది లాస్ట్ కి ఎలాగైపోయిందంటే నేను నెగిటివ్ అయిపోయాను అమ్మాయి దగ్గర. ఓకే, నేను నెగిటివ్ అయిపోయాను అమ్మాయి దగ్గర. సో అక్కడ సరేలే పోయేదిలే అని చెప్పి నా దగ్గర ఉన్న అమౌంట్ కొంచెం 5,000 అమ్మాయికి ఇచ్చేసి సర్లే 20,000 అయింది కదా, నేను అతని దగ్గర మాట్లాడి అతని దగ్గర డబ్బులు తీసుకుని పంపిస్తాను. తర్వాత అతనికి నాకు క్లాషెస్ వచ్చి ఈ డబ్బుల విషయంలో నెక్స్ట్ టైం ఇంకోసారి నాకు ఇలా సజెస్ట్ చేయకండి, ఆడవాళ్ళ మీద డబ్బులు తీసుకుని నువ్వేం బాగుపడతావు, ఆ అమ్మాయి కష్టపడితే నువ్వు ఊరికి 20,000 తీసుకుంటావు అని చెప్పి చాలా గట్టిగా ఇచ్చాను. ఇప్పుడు 30,000 వచ్చిందా, నువ్వు తీసుకున్న 10,000 ఇచ్చినా హ్యాపీగా ఫీల్ అవుతా. నీకు నిజంగా ఎమర్జెన్సీగా డబ్బులు కావాలి, 30,000 కావాలి అంటే 30,000 తీసేసుకుని నేను ఫీల్ అవ్వను. ఎందుకంటే నెక్స్ట్ టైం నాకు వచ్చిన డబ్బులు నువ్వు నేను తీసుకోమంటే నువ్వు తీసుకుంటా. అంతేకాని మొత్తం నీకు కష్టం నీకు 10,000 ఇచ్చి నేను 20,000 తీసుకుంటా చాలా తక్కువ, చాలా తక్కువ. అది నీ ఇష్టపూర్వకంగా నువ్వు ఇస్తే నేను తీసుకోవాలి తప్పించి ఏదో నేను డిమాండ్ చేస్తే వచ్చేది కాదు. ఓకే, సో అది నువ్వు కష్టపడుతున్నావు కాబట్టి నీ డబ్బు ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకే నేను ఎప్పుడు నా అకౌంట్ కొట్టించుకోను. ఓకే, ఫస్ట్ ఎవరైతే వెళ్తారో వాళ్ళ అకౌంట్ గా కొట్టించేస్తాను. సో వాళ్ళకి నచ్చి నాకు ఇవ్వాలి. ఇప్పుడు కూడా నేను ఎందుకు కనిపించుకున్నాను అంటే ఇప్పుడు నైట్ వచ్చిన సో మనకి ఏంటంటే L1 క్రీమ్స్ అండ్ టెస్ట్ క్రీమ్స్ ఇవన్నీ ఏంటంటే మనకి ఈ క్రీమ్ నుంచి వచ్చాయి. ఇక్కడ లోకల్ లెవెల్ క్రీమ్స్ ఓకే, క్రీమ్స్ కి ఏంటంటే చాలా రాసిన కాసేపటికి నీకు తెలుస్తూ ఉంటది, నీకు ఆరా నువ్వు ఫీల్ అవుతావు, నీ ట్యాంగీగా నీకు ఎలా ఉంటుంది చూసుకోవాలి. కొంచెం పెళ్ళైపోయిన వాళ్ళకి ఎలా ఉంటాయండి అంతే. అనుకుంటారా ఎలా ఏంటో చెప్తే నాకు దాన్ని బట్టి ఒక ఐడియా ఉంటుంది కదా, అంతే కనిపించన్నారు. అయినా ఈ మామూలుగానే కొంచెం సిగ్నల్ లేనట్టు అనిపిస్తుంది, మీ మాట కట్ అవ్వడం మీకు ఓకే? నాకు బాగానే ఉంది, నాకు బాగానే నీకే సిగ్నల్ లేదు, నాకు బాగానే ఉంది ఫుల్ సిగ్నల్. ఓకే ఓకే, నేను వైఫై ఆన్ చేయలేదు. వైఫై ఆన్ చేసుకో మరి, నన్నంటావే మరి. నేనేమంటున్నా అంటే నీకు నచ్చి నీకు ఓకే, ఇప్పుడు మన ఇద్దరం ఓపెన్ గా మాట్లాడేసుకున్నాం, మనకి సీక్రెట్లు ఏమీ లేవు. ఓకే, నన్ను హెల్ప్ అడిగో, నేను నీకు ఒక హెల్ప్ అడిగా, ఇప్పుడు నువ్వు నాకు హెల్ప్ అడిగో నీకు చేసేటప్పుడు వస్తాయని అడిగావు, నేను చేస్తాను అని అన్నాను. నాకేంటి హెల్ప్, నువ్వు చేసిన దాంట్లో నాకు హెల్ప్ ఎంతో కొంత అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెయ్యాలి, నేను ఇలా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ద వే ఆఫ్ యు ఆర్ కనిపిస్తే దాన్ని బట్టి నీలో మైనస్ ఏంటి ప్లస్ ఏంటని నేను నీకు చెప్తాను. వచ్చినప్పుడు నువ్వు ఏంటేంటి డ్రెస్సులు తెచ్చుకోవాలో కూడా నేను చెప్తాను. ఓకే, ఒకసారి మామూలుగా కనిపించు, జస్ట్ పైన కనిపించు, ఒకసారి చూస్తా అంటే. సో దాన్ని బట్టి నాకు ఒక ఐడియా వస్తుంది. ఓకేనా, డ్రెస్ కనిపించు. అయితే ఇప్పుడు ఇలా వీడియో కాల్లోనే ఒక్కొక్కటి చేసేమంటారా, అంతేనా? నువ్వేం చేస్తావంటే బెటర్ నువ్వు పడుకుని ఇలా చూపిస్తారు కదా, ఇలాగా పడుకునేలాగా అది చాలా చూపించు, అది బెస్ట్. ఓకేనా, అది ఓకేనా? మరి మీకు ఓకేనా? ఇప్పుడు నైట్ వచ్చినా సరే నువ్వు ఇప్పాలి, అదేది ఇప్పుడే చూస్తున్నా. అట్లీస్ట్ నువ్వు నేను కంఫర్టబుల్ గా ఉంటాం కదా ఆ విషయంలో అంటున్నా. అంటే నన్ను చూసావు కదా,
ఓకేనా? ట్రస్ట్ మీ, యూ కెన్ ట్రస్ట్ మీ. అండ్ నీ ట్రస్ట్ ఎప్పుడు నేను పోగొట్టుకోను. అది కరెక్ట్గా ఎక్కువ. ఓకే. నేను నా మాట వినిపిస్తుందా అండి మీకు? హ్యాపీగా ఓకే. ఎయిర్పోర్ట్ పెట్టుకున్నాను, చెవు లాక్ అయిపోయింది. ఓకే. నేను స్టార్టింగ్ లోనే మీకు ఒక మాట చెప్పాను కదా, అది మీకు గుర్తుందా? నేను ఒక సినిమా పేరు చెప్పి అందులో హీరోయిన్ లాంటి దాన్ని అన్నాను, చాలా గడుసుదాన్ని అని. మరి గడుసుదాన్ని అని మీకు ముందే హింట్ ఇచ్చినప్పుడు మీరెందుకు ఇలా కాల్ అంటే నేను చేస్తే నమ్ముతున్నారు? నేను ఇది ఒక సేఫ్ సైడ్, నేను దీన్ని ఒక సేఫ్ సైడ్ కోసం ఇలా మీతో కాల్ మాట్లాడుతున్నానేమో అని మీరు ఎందుకు అనుకోలేదు? ఇదంతా ఒక ఇలా ఒక అబద్ధం అని ఎందుకు అనుకోలేదు? అలాగ అనుకునేవాడిని అయితే ఇప్పుడు నువ్వు నాతో ఓపెన్ గా మాట్లాడు ఫస్ట్, అండ్ నన్ను ఇన్ని క్వశ్చన్లు అడగవు. సెకండ్ థింగ్, ఓకే. అండ్ ఇప్పుడు నేను ఇప్పుడు ఇందాక కూడా నేను అదే చెప్తాను, ఐ డోంట్ వాంట్ టు ఫోర్స్ యూ, ఐ వోంట్ ఫోర్స్ యూ. అది ఫోర్స్ చేసి వస్తే అది ఫ్రెండ్షిప్ కాదు. అది బోత్ ఇద్దరి మధ్యన ఒక అండర్స్టాండింగ్ తో పోవాలి తప్పించి ఏదో నేను నా సైడ్ నుంచి నేను అడిగిపోయాను, లేకపోతే నీ అవసరానికి నువ్వు అడిగి చేస్తాను, అది కాదు. బోత్ సైడ్స్ ఒక అండర్స్టాండింగ్, ప్రాపర్ అండర్స్టాండింగ్. నేను ఒక అమ్మాయిని ఒకసారి నేను వదిలేసాను అని అంటే కంప్లీట్ గా వదిలేస్తా. ఎందుకంటే నేను మహా అయితే 2 chances లేదా 3 chances నా లైఫ్ లో, అంతకు 3 chances కన్నా ఎక్కువ ఇవ్వడం. ఆ 3 chances వాళ్ళు పోగొట్టుకున్నారంటే తిరిగి మొహం కూడా చూడటం అయిపోయింది, అంత అయిపోయింది. బట్ ట్రస్ట్ అనేది మాత్రం డెఫినెట్ గా 100% ట్రస్ట్ అనేది. ఫైనల్ గా ఒక మాట చెప్పాలనిపిస్తుంది, చెప్పమంటారా? నేను స్టార్టింగ్ లో చెప్పినట్టే చాలా గడుసుదాన్ని. నేను ఇలాంటివి చాలా చిలిపి చిత్తర పనులు చేస్తూ ఉంటాను. సో కాల్ రికార్డ్ చేయడం అయినా, దాన్ని యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం అయినా, స్క్రీన్ షాట్స్ చేయడం అయినా, అది అంటే ఇప్పుడు నాకు ఒక అబ్బాయితో వెళ్ళాలని ఉందనుకోండి డబ్బుల కోసం, మధ్యలో మీడియేటర్ గా మీరెందుకు? మీరైనా, మా వాళ్ళైనా, మా హస్బెండ్ అయినా, ఎవరైనా ఎందుకు? మేమే దారిలో వెళ్ళి నిల్చుంటేనో లేదో మాకు తెలిసిన కాంటాక్ట్స్ కి వెళ్ళిపోతేనో మధ్యలో మీకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేకుండా మా పని మేము చాలా గౌరవంగా చేసుకోవచ్చు కదా, ఎవ్వడికి మూడో కంటికి తెలియకుండా. సో మీలాంటి వాళ్ళని ఎందుకు అప్రోచ్ అవుతామని చెప్పండి. రెండోది వచ్చేసి, నేను 10 సంవత్సరాల 2015 అనుకుందాం, 15 నుంచి 25 వరకు ఈ మధ్యలో కొంచెం సినిమా పిచ్చి నాకు ఉండేది. సినిమా మనుషుల్ని చూశాను, వాళ్ళ బుద్ధి, వాళ్ళ ఆలోచన, మాటలు ఇవన్నీ చూసే అసహ్యంతో నేను ఇచ్చేసానని కూడా చెప్పాను. అలాంటి దాన్ని మళ్ళా మీతో ఎట్లా ఫ్రెండ్షిప్ చేస్తా అనుకున్నారు? మీరు చెప్పేవి నేను ఎందుకు నమ్ముతాను అనుకున్నారు? సో ఫైనల్ నేను అనుకున్నదే కరెక్ట్ అని మీ విషయంలో కూడా ఇదయింది. ఫస్ట్ నుంచి నాకు మీ మీద డౌటే. అంటే అందరూ ఇట్లా ఉండరు. ఫైనల్ గా ఇదన్నది ఒక ఈ కమిట్మెంట్ అన్న దాని చుట్టూనే జీవితాలు తిరుగుతూ ఉంటాయి. అందులోనే అంటే తేలు దొంగ కథ ఉంటది కదా, తేలు కుట్టింది దొంగ అరవకూడదు, అట్లా ఏదో అట్లా ఇద్దరు దొంగలు కలిసి ఒక ఇది చేసుకుంటా వెళ్ళిపోవడమే అన్నట్టుగా. ఫైనల్ గా ఫస్ట్ మీ పేరు ఒకటి, మీరొకటి, తర్వాత ఫోటో, రాశి గారి ఫోటో, మామూలు ఫోటోనే, అది కూడా 1 time చూసేదానికి పెట్టినప్పుడే డౌట్ వచ్చింది. సరే ఇంకా ఊరికెళ్ళాను, ఇంట్లో వాళ్ళకి చెప్తే వాళ్ళు చిన్నదాన్ని పెద్దది చేస్తారు, సింపుల్ గా ఎలాగ చేయాలో తెలియదు అని నేనే ఈరోజు వచ్చిన తర్వాత మీతో ఇలా మాట్లాడుతున్నాను. నాకైతే అవసరమే లేదండి. డబ్బులు ఉంటే ఏం చేస్తాము? నేను చెప్తున్నా అదే మరి మీ గురించి మీరు ఓపెన్ అవ్వాలా, మీది ఉన్నట్టు బయట రావాలా అని అంటే మనం ఇట్లా చేయాల్సిందే కదా. అందుకనే నేను ఇంటెన్షనల్ గానే మీతో అది మాట్లాడాను. మీది తప్పని నేను అనట్లేదు, ఎందుకంటే నీడ్ ఉన్న ఆడపిల్లలకి మీ వాళ్ళకి మీకు సెట్ అవుతుంది, నాకైతే అవసరం లేదు.
నేను జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 12 అందులో చాలా మందికి యోగా చెప్పాను. ఆడవాళ్ళు మగవాళ్ళు అలా క్లయింట్స్ చాలా మంది ఉన్నారు. సో ఇది డబ్బుల కోసం అయితే నాకు అవసరం లేదు. ఛాన్స్ క్యారెక్టర్ కూడా ఒకరు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న నేను అసలు ఇప్పుడు కూడా నేను అదే మీరు నన్ను మిస్టేక్ చేసుకుంటాను. నేను ఇప్పుడు కూడా నేను ఏమంటున్నాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే చెయ్యండి. స్టార్టింగ్ నుంచి ఒకటే చెప్తున్నాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే చెయ్యండి, లేదా నేను ఫోర్స్ చేయను. నేను ఎప్పుడు మిమ్మల్ని ఫోర్స్ చేయను. అవునులేండి. సో మీరు అడిగారని ప్రతిదానికి నాకు చేస్తాను. అవును, కరెక్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఫస్ట్ నుంచి నేను ఒకటి ఏమని చెప్తున్నానంటే, నాకు నేను ఎలాగే చేయాలనుకుంటే అది వేరు, అవునా? సో అక్కడ ఏంటంటే నేను ఫస్ట్ మీ ప్రయారిటీ మిమ్మల్ని అడిగి నేను చేస్తాను. అవును. ఓకే, సో మీకు ఇష్టం లేకుండా నేను చేయడానికి నాకు రైట్స్ లేదు. ఓకే, సో అందుకని మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఇలా ఉంటుందని చెప్పాను తప్పించి మీరు ఇలా చెయ్యండి అని నేను అనట్లేదు. అవును, మీరు చెయ్యండి అనలేదు కానీ ఎలా ఉంటుందో అయితే చెప్పారు, ఒక ఐడియా అయితే ఇచ్చారు. అది ఒక రకంగా చెప్పాలి అని అంటే నాలాగా పల్లెటూరులో ఉండి ఏదో ఫిజికల్ బాడీని ఒక ఇదిగా చూసే వాళ్ళకి కాస్త ఎబ్బెట్టుగా ఉంటది, కానీ డబ్బులు కావాలి, సొసైటీలో బాగా బ్రతకాలి, ఫేమ్ కావాలి, దానికోసం మనం ఏం చేస్తున్నాం ఎవరికి తెలియదు కదా అన్న మైండ్ సెట్ తో ఉన్న ఆడపిల్లలకైతే అది సింపులే, అది ఈజీనే, అది పెద్ద ఇది కాదు. సో దీన్ని బట్టి నేనైతే ఈ రోజుల్లో ఎవరికి సింపుల్ కాదండి, ఓపెన్ గా చెప్తున్నా. ఎందుకంటే అది చెప్తున్నాను, ఇప్పుడు ఇది 25th సెంచరీ. ఓకే, సో ఎవరు అంత డంబు పీపుల్ అయితే లేదు. ఇది 25th కాదనుకుంటా, అందరికి జ్ఞానం 21st ఒక ఐడియాలజీ 21st సెంచరీనే కదా అది చెప్తున్నా మామూలుగా. సో వీఆర్ ఇన్ 21st సెంచరీ కాదు. సో మనకి ఏంటంటే మరి అంత డంపు పీపుల్ ఎవరైతే ఎవరు లేరు. సో అంత లోక జ్ఞానం తెలిసిన వాళ్ళు ఉన్నారు తప్పి మరీ అంత చరిత్ర అయితే ఎవరు లేరు. సో ఇప్పుడు వన్స్ ఒక 16-18 years దాటిన తర్వాత ప్రపంచం ఏంటన్నది అందరికీ తెలుసు, అంతే కదా. సో ఎవరు అంత చిన్నగా నేను ఇలాగా నేను అలాగా నేను సో మెయిన్ థింగ్ అది. సో నేను అందుకనే మిమ్మల్ని చెప్పాను, ఏమంటే ఇలా ఉంటుంది. మీరు అడిగిన క్వశ్చన్ కి నేను ఆన్సర్ చెప్పింది తప్పించి ఓన్గా నేను ఏం చెప్పింది ఏదిగా. నా ఓన్గా నేను చెప్పింది ఏంటి, మీకు ఓన్లీ ఒక స్టోరీ లైన్ ఒకటే చెప్తాను. ఫస్ట్ టైం మీకు కంఫర్టబుల్ లా అది కూడా మీరు చూసుకోండి కూడా చెప్తాను. అది కూడా మీరు ఓకే అన్నారు. ఓకే, అది కూడా మనకి యాజ్ పర్ ప్రోటోకాల్ ఇది మనం ఒక పాన్ ఇండియా మూవీ కాదు కానీ బైలింగ్వల్ మూవీలో రిలీజ్ అవుతుంది. ఓకే, 4 languages లో రిలీజ్ అవుతుంది కాబట్టి మరి బూత్ సినిమాలో చూపిస్తూ ఎవరు చూడరు. అండ్ ఇంకోటి ఏంటంటే దీనికి కావాల్సిన ప్రోటోకాల్ అన్ని తీసుకునే వాళ్ళని రెడీ చేసి ప్రతిదీ దానికి సంబంధించిన టెక్నికల్ టీమ్ ఉంటది. ఓకే, కాస్ట్యూమ్ డిజైనర్స్ ఉంటారు. ఓకే, సో ఆన్ బోర్డ్కి వెళ్ళిన తర్వాత ఇది నువ్వు అని చెప్పడానికి చాలా టైం పడుతుంది. ఓకే, సో మీన్ వైల్ ఏంటంటే దానికి వర్క్ షాప్ ఉంటుంది. వర్క్ షాప్ ఎలాగా, ఇప్పుడు బాహుబలి సినిమా లాంటి పెద్ద సినిమాకే 1 year పట్టేది వర్క్ షాప్. ఎందుకంటే ఆ కసరత్తులు, ఆ చాకులు, ఈ కర్రలు ఇవన్నీ తిప్పడానికి ఆల్మోస్ట్ 1 year పట్టింది వాళ్ళు. సో అదంతా ట్రైనింగ్, అందుకే 5 years అయింది. ఓవరాల్ గా సినిమా 3 years. బట్ వర్క్ షాప్, ఎడిటింగ్ ఇవన్నీ చేసుకున్న తర్వాత లాస్ట్ వచ్చేసరికి 5 years అయింది ఒక సినిమా, అది బాహుబలి 2. సో మెయిన్ థింగ్ ఏంటంటే ఇది కూడా సేమ్ పాన్ ఇండియా కాకపోయినా బైలింగ్వల్. మెయిన్ ఏంటంటే బైలింగ్వల్ కాబట్టి దీనికి వర్క్ షాప్ ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు ఈ క్యారెక్టర్ కి మీరు సూట్ అవుతారు అని అంటే నేను చెప్తాను, నాకు ఇంతవరకు కావాలంటే ఇంతవరకు కావాలని చెప్తాను. అది మీరు కనిపించరా అన్నది సెకండ్. మీరు ఇందాక అన్నారు కాబట్టి నేను అడిగాను, లేకపోతే అది కూడా నేను అసలు అడిగేవాడినే కాదు. సో నాకు అంత అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు నాకు డైలీ కొన్ని 100 profiles వస్తాయి. సో ఆ 100 profiles లో కూడా ప్రతి ఒక్కరికి నాకు ఇలా కనిపిస్తారు కదా, నేను కరెక్ట్ చేసుకుంటూ పోతాను. నేను మీకు కథ లైన్ కూడా ఎందుకు చెప్తాను, ఆ లైన్ లో ఒక క్యారెక్టర్ ఉంది, ఆ క్యారెక్టర్ కి మీరు సూట్ అవుతారని నేను చెప్తాను. ఆ కథకి మీరు సెట్ అవుతారని నేను చెప్తాను తప్పించి లేదంటే నాకు ముందే స్టార్టింగ్ లోనే నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్తాను. నేను అసలు మినిమం అంటే లైక్ మీకు అంటే నేను ఇంత ఫోర్స్ఫుల్ గా నేను మీకు చెప్పను కదా, మీరు ఇంట్రెస్ట్ అన్నారు కాబట్టి ఓకే మనం సీరియల్ లోని పెడదాం. ఇంకొకటి ఏంటంటే మూవీ వచ్చింది కాబట్టి అందులో కూడా ఇంకొక క్యారెక్టర్ పెడితే క్యారెక్టర్ గుర్తింపు ఉన్న క్యారెక్టర్ పెడితే బాగుంటది కదా.
ఎందుకంటే నా దగ్గరకు వచ్చిన మాక్సిమం నా దగ్గర సిగ్నల్ బానే ఉందండి. నా దగ్గర సిగ్నల్ బానే ఉండింది 3-4 సెకండ్స్. నా దగ్గర బానే ఉంది. ఓకే ఓకే, మా దగ్గర బానే ఉంది. నాది వైఫైనే. సో ఇక్కడ ఏంటంటే నాకు ఇలాగ ఉండాలి, ఈ క్యారెక్టర్ కి అమ్మాయి దర్శకుగా ఉండాలి, మంచిగా ఉండాలి, ఒక క్యారెక్టర్ అనుకున్నాను అన్న టైంలో మీరు నాకు కనిపించారు. ఆల్మోస్ట్ నేను ఒక 1-2 వీక్స్ నుంచి నేను ఫాలో అవుతున్నాను, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకుంటున్నాను. కేవలం ఈ పర్పస్ కే నాకు వేరే పర్పస్ కావాలనుకుంటే నేను అడిగితే వస్తారు. కానీ నాకు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే నాకు రిక్వైర్మెంట్ ఉంది. అంటే ఇప్పుడు ఇందాక కూడా మీరు అడిగారు ఒక విషయం నుంచి. ఓకే, సో అది నేనేమనుకున్నానంటే మీరు ఏదో ఫినాన్షియల్ ఇదిలో ఉన్నారేమో, సర్లే అయితే ఓకే, అట్లీస్ట్ నా త్రూ మీరు ఏదన్నా హెల్ప్ అవుతుందేమో అన్న కాన్సెప్ట్ లో నేను చెప్తాను. అది కూడా నేను మీకు చెప్తాను. అంతేగాని మీరు దీనికి వెళ్తారా దానికి వెళ్తారా, మీరు ఇలా చేస్తారా అలా చేస్తారా నేను మిమ్మల్ని అడగలేదు. అడిగానా లేదు. మీరు అడిగిన క్వశ్చన్స్ నా ఓన్ గా నేను ఏది మీకు చెప్పలేదు. మీరు అడిగిన క్వశ్చన్స్ కి నేను ఆన్సర్స్ మాత్రమే ఇచ్చాను. మీరు ఎలా చెయ్యండి అని నేను అనట్లేదు. ఓకే, కంప్లీట్లీ మీ డెసిషన్ అది. ఇప్పుడు మీరు ఎందుకు ఏమి అంటే ఒక సినిమా, దాని లైన్, దానికి సంబంధించిన కాస్ట్యూమ్, దీని గురించే మాట్లాడారు తప్ప ఇక మిగిలిన విషయాలు మీరైతే మీ ఓన్ గా స్టార్ట్ చేయలేదు. అది నేను స్టార్ట్ చేస్తేనే మీరు రిప్లై ఇచ్చారు. అయితే మీరు ఎలా చేస్తారా అని. ఇంకోటి ఏంటంటే మీ మీద నేను స్టాండ్ తీసుకుని మీరు చెయ్యకపోతే నేను నా వల్ల కాదు ఎలాగా అలాగా అని నేను ఏమో ఒప్పించలేదు. అంతే కదా. ఇప్పుడు నాకు అలా చెయ్యాలి అనుకుంటే నాకు మోడల్సే ఉన్నారు బేసిక్ గా. ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళకి జస్ట్ ఒక మాట చెప్తే వాళ్ళు వచ్చి అలా పని చేసుకుని వెళ్ళిపోతారు. నాకు వచ్చేస్తే ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్స్ లో నేను ఒక క్యారెక్టర్ వెతుక్కుంటున్నా. నాకు క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నా, నాకు క్యారెక్టర్ ఉందా, క్యారెక్టర్ నేను జస్టిఫై చేయాలి. అది ఓపెన్ డ్రాగా క్యారెక్టర్ ఉంటే మీకు ఇప్పుడు చెప్పను. నేను సినిమా రిలీజ్ అయిన తర్వాత క్యారెక్టర్ ఓకే, ఈ క్యారెక్టర్ ఎంత ఇంపార్టెన్స్ ఉందా అని తెలుస్తుంది. ఓకే, సో ఆ స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ చాలా లిమిటెడ్ గా ఉన్నాయి. సీరియల్ అయినా సరే, మూవీ అయినా సరే. సో నాకు ఒక పర్సన్ నచ్చారు అని అంటే ఫిజికల్ గా నచ్చడం కాదు, విజనరీగా నాకు నచ్చాలి. నచ్చితే వాళ్ళకి ఇదే ఉందండి, 5 నిమిషాలు పడుకుంటే డబ్బు వచ్చేస్తాయి. అదే వాళ్ళు సెలెక్ట్ అయ్యే పోర్షన్కి వెళ్ళారనుకో, వాళ్ళకి గేమ్ వచ్చింది అనుకో, వేరే పొద్దున్న నేను నాకు ఇలా కొంచెం ఒక ₹1,00,000 కావాలి, ఫైనాన్షియల్ గా ఉండాలంటే చేస్తారు. అది ఇప్పుడు కాదు, నేను ఏంటంటే ఒక వే చూపిస్తున్నాను అంతే. ఆ వేలో వాళ్ళు పైకి వెళ్తారా కిందకి వెళ్తారా నేను దగ్గర నుంచి చూడగా ఇది కంప్లీట్లీ వాళ్ళ డెసిషన్. అది నేను ఏంటంటే జస్ట్ పరిచయం చేసినంత వరకు అతన్ని. అయితే ఇందాక నేను చెప్పబోయి కొంచెం ఆపానండి. అదేంటంటే మీరు స్టార్ట్ చేయలేదు ఈ వేరే కమిట్మెంట్ విషయం, నేను అడిగితేనే నా ద్వారానే స్టార్ట్ అయింది. అయితే ఇది 1 నెల, 2 నెలలు, 3 నెలలు ఈ తర్వాత స్టార్ట్ అయ్యి ఉండొచ్చేమో, మీ ద్వారా అయినా లేదా ఇంకొకరు ఇలా అడిగారు, ఇలా అప్రోచ్ అయ్యారు. నేను అసలు అడగను, ఎందుకంటే నాకు అంత అవసరం లేదు. ఇప్పుడే కాదు, సంవత్సరం పొడుగు నాతో ఫ్రెండ్షిప్ చేసినా సరే నాకు ఈ అవసరం లేనప్పుడు నేను అడగను. అంటే నన్ను అవతల వాళ్ళ దగ్గర నుంచి అంటే లైక్ లిటరల్ గా స్కోప్ లేదు, నాకు ఇది సిచ్యువేషన్ ఇది, నాకు ఏమన్నా అంతెందుకు రీసెంట్ గా కూడా నాకు అడిగారు ఓ లేడీ, వాళ్ళకి ఆప్షన్ లేక. ఓకే, సో తను ముస్లిం. ఓకే, అసలు తను వెళ్తాది, తను ఒప్పుకుంటది అని అంటే నేనే షాక్ అయ్యా ఫస్ట్. ఎందుకంటే చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్ అండ్ చాలా మంచి అమ్మాయి. అలాంటిది ఏంటి మీకెందుకు అంత తరం పట్టింది అంటే, లేదు నాకు ఒక అన్ఎక్స్పెక్టెడ్ గా చిన్న ప్రాబ్లం అయింది, ఇప్పుడు కట్టకపోతే నాకు వేరే ఆప్షన్ లేదు, నాకు ఇంకా
సూసైడ్ అది అదే దారి అంటే పాపం అలాంటి డెసిషన్ తీసుకోకు, దాన్ని ట్రై చేస్తాను అని చెప్పాను అంతే. తర్వాత వేరే వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు నాకు ఫోన్ చేశారు, అదేంటి మీ తెలిసిన లేడీస్ ఇలా అడుగుతున్నారు అది అంటే మళ్ళీ ఫోన్ చేసి తిట్టా. నేను కనుక్కున్నంత వరకు కన్నా కొంచెం టైం ఇయ్యి, వాళ్ళకి వెళ్ళి ఫోన్ చేసి నువ్వు అనవసరంగా బ్యాడ్ అయిపోతున్నావు, అది అలాంటి పని చేయకని చెప్తాను ఆల్రెడీ. చెప్తే అప్పుడు తర్వాత ఫోన్ చేసి తను నాకు చెప్తుంది అనమాట, ఇలాగా మీరు నేను ఏం చెప్తే అది చేస్తాను, అప్పటి నుంచి హెల్ప్ చేయండి. సరే అయితే ఓకే అని చెప్పి. అండ్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నాకు ఫోన్ లేదు. తను ఎక్కడ ఉందో తెలియదు, తను ఏం చేస్తుంది. అలాగని ఇప్పుడు ఫోన్ చేసి నీకు ఆ రోజు నీకు హెల్ప్ చేస్తాను కదా, నాకు డబ్బులు ఇస్తాను నేను అంటాను. నాకు వచ్చింది. సో బేసిక్ ఏంటంటే నాకు అవసరం ఎప్పటి వరకు ఉంటది, నాకు క్యారెక్టర్ పట్టాలు ఇచ్చేంత వరకు నాకు క్యారెక్టర్ ఇంపార్టెంట్. నేను కరెక్ట్ గా నేను అనుకున్నది కరెక్ట్ గా సెర్చ్ చేశాను, నేను అనుకున్న దాంట్లో పెట్టాను, నేను అనుకున్న దాని పర్సంటేజ్ నేను తీసుకున్నాను. రెమ్యూనరేషన్ అంటారా, కొత్త వాళ్ళకి కాబట్టి ఇలాంటి వాళ్ళకి కాబట్టి ఒక 2 నుంచి 2.5 వరకు ఇస్తారు. డేట్స్ బట్టి, కాల్ షీట్ బట్టి, ఎన్ని రోజులు షూట్ అయితే అన్ని రోజుకి ఇంత అని లెక్కేసుకున్న షెడ్యూల్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ఒక 2 లక్షల నుంచి 2.5 వరకు వస్తుంది. అదే మీరు అప్రూవ్డ్ ఆర్టిస్ట్ అనుకో మీకు ఒక 5 లక్షలు. అదే ఇప్పుడు మీకు ఒక క్యారెక్టర్ పడి ఆ క్యారెక్టర్ కి మనం కంపెనీ ద్వారా వెళ్తే మీకు దానికంటూ వేరే సపరేట్ గా ఉంటుంది. ఓకే, అది సో నేను నా పరంగా నేను ఒకటే చెప్పాను, మీరు వేరే అనుకున్నట్టు ఏం ప్రాబ్లం లేదు. ఇప్పటికీ నేను ఒకటే చెప్తా, నేను ఇంటెన్షనల్ గా అన్నాను, మరి నార్మల్ గా అన్నాను, ఫ్రెండ్లీగా అన్నాను, పక్కన పెడితే డే 1 నుంచి కూడా నేను మిమ్మల్ని ఒక క్యారెక్టర్ ఇందులోనే చూసుకుంటాను. డిఫరెంట్ వేలో మీరు నన్ను అడిగారన్నో, నాలో ఉన్న రెండో కోణాన్ని చూడాలి, చూసి తర్వాత పెళ్లి కొట్టేయాలి, ఇలాంటివి ఏం కాదండి. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు అనిపించింది నేను చెప్పేస్తాను అంతే. సో ఇప్పుడు కూడా ఏంటంటే మీరు అడిగారని నేను చెప్తాను, మీరు అడిగారని దాంట్లో మీకు ఏమన్నా ఫ్లాస్ కనిపిస్తే మీరు దాని క్వశ్చన్ అడిగితే నేను దానికి ఆన్సర్ ఇస్తాను, డెఫినెట్గా ఇస్తాను. ఓకే, సరే అండి. బేసిక్ గా నాకైతే సినిమాలు సీరియల్ మీద ఇంప్రెషన్ పోయిందని మీరు ఎలాగనుకుంటారు, మీకు నాకు అర్థం కాదు. ఒకటి చెప్పనా, మీకు ఎదురైన ఏమంటారు అది ఎదురైన సిచ్యువేషన్స్ మేబీ అలాగే మిమ్మల్ని చేసి ఉండొచ్చు. ఏమో ఒక ట్రై చేస్తే మీకు ఒక మంచి క్యారెక్టర్ వస్తుంది, ఆ క్యారెక్టర్ లో మీరు మంచిగా పర్ఫార్మెన్స్ ఉంటుంది, ఒక స్క్రీన్ వైజ్ గా స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంటది అని ఎందుకు అనుకోవట్లేదు? ఇంతకాలం మీరు ట్రై చేశారు, ఓకే వర్కౌట్ అవ్వలేదు, ఇప్పుడు ట్రై చేయి, వర్కౌట్ అయితే ఏమో రేపు పొద్దున్న మిమ్మల్ని ఎత్తుక్కుంటే ఆపర్చునిటీస్ వస్తాయేమో. అంత ఫేస్ వాల్యూ లేదని నాకు తెలుసు అండి. నేను మరీ ఇప్పుడు నైట్ స్టార్ అయిపోతాను నేను అన్నా. ఓకే, నాకు నమ్మద్దు. ఓకే, ఇప్పుడు భీమ్లా నాయక్ లోని పోలీస్ క్యారెక్టర్ చేసింది కదా ఆవిడ, సూపర్ ఉమెన్ అని చెప్పేసి. ఓకే, సో ఆవిడ ఆ సినిమా తర్వాత ఆవిడ చాలా సినిమాలు చేసింది, వెబ్ సిరీస్ చేసింది, మూవీస్ చేసింది. ఒక క్యారెక్టర్ చాలు, ఒక క్యారెక్టర్ మనం ఇలా చూసి అమ్మాయి బాగా చేసింది అంటే ఒక క్యారెక్టర్ ఆవిడ అంత ముందు నుంచి పని చేసింది, కానీ ఆవిడకి ఎప్పుడు గుర్తింపు అనేది రాలే. ఆ భీమ్లా నాయక్ సూపర్ ఉమెన్ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఇది ఉన్నదో హైలైట్ అయ్యింది అనమాట క్యారెక్టర్. ఆ తర్వాత ఒక 4-5 సినిమాలు వెబ్ సిరీస్ ఇప్పుడు కూడా చేసుకుంటుంది ఆవిడ. ఇప్పుడు ఒకటి అది చేసుకున్నప్పుడు డిమాండ్ పెరిగింది, రెమ్యూనరేషన్ పెరిగింది. ఓకే, ఎలా పడితే అలా చేయలేదు. సో అది నేను అంటుంది, గివ్ అప్ అవ్వద్దు, మేబీ ఇట్స్ యువర్ చాయిస్. అంటే నేను అంతకన్నా నేను ఫోర్స్ఫుల్ గా ఒప్పించలేను. గివ్ అప్ ఇస్తానంటే హ్యాపీగా ఇచ్చేసుకో, నేనేం అనుకోను. కానీ ఒకటైతే చెప్తా, మంచిగా నా తరఫు నుంచి అయితే ఒక ప్రాజెక్ట్ ఒకటి
మంచిగా పెడతాను థియేటర్ లో. ఓకే, వద్దులేండి, నాకు క్యారెక్టర్ గట్రా ఏం అవసరం లేదు. ఎప్పుడో అంటే ఎక్కడో ఎట్లా జరిగితే జరగనివ్వండి, లేదంటే లేదు. ఇప్పుడైతే ఆ హోప్స్ ఏం లేవు. ఒక సక్సెస్ఫుల్ హౌస్ వైఫ్గా, ఒక మంచి అమ్మగా ఇట్లా తీసుకొని వెళ్ళిపోవడమే లైఫ్ని. థ్యాంక్స్ అండి. జస్ట్ నా నమ్మకమే, నా ఇంటెన్షన్, నా లోపల ఏముంటుందండి, కామన్ సెన్సా, సిక్స్త్ సెన్సా, అది కరెక్టే అని నిరూపించుకోవడం కోసమే నేను మీతో ఈ కొంచెం కూడా లాగాను. అంటే ప్రశ్నలు అలా వేశాను, ఇంటెన్షనల్గానే వేశాను. ఎలాంటి సమాధానాలు వస్తాయి, ఏంటి తెలుసుకోవాలి అని. నేను అనుకున్నదే కరెక్ట్ అయింది, అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అంటే ఇలానే ఉంటది, జస్ట్ న్యూట్రల్ గా, అంటే ఎలా ఉందో అలా రియల్ గా. బయట ఏం జరుగుతుంది అదే జరుగుతుందా, లేదంటే నేనే ఎక్కువగా, అందరూ నన్ను ఓవర్ థింక్ చేస్తావు అని తిడుతూ ఉంటారు. సో అలా నాదే తప్ప అని అనుకున్నాను. బట్ నేనేమనుకుంటున్నానో, రియల్గా ఏం జరుగుతుందో, అందరికీ న్యూస్లో ఏం చూస్తున్నామో అదే అది అని ఇంకొకసారి కూడా ప్రూవ్ అయింది. బేసిక్గా ఇంకొక మాట మీకు చెప్పాలంటే, మీరు 10 రోజుల నుంచి చూస్తున్నాను, మీరు కాల్ చేస్తారా అని ఒక యూట్యూబ్లో మెసేజ్ చేసినప్పుడు, నేను ఆ రోజే హనుమాన్ సంకల్ప 11 సార్లు 11 రోజులు చదివేది కంప్లీట్ చేశా. అందుకని ఒక చిన్న హోప్ ఏంటంటే, ఓకే మనం అనుకున్నాం కదా, ఆ సంకల్పం వల్లనే మనకి ఇష్టమైన ఈ ఆపర్చునిటీ, సీరియల్, నాకు సినిమాలు అని కూడా లేదు కానీ సీరియల్ ఉండింది, అందుకే ఇదేమో అనుకున్నాను. కానీ వెంటనే పిచ్చిదానా ఇట్లా అన్నీ వస్తూనే ఉంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అప్రోచ్ అవుతారు. ఇది ఒకలాంటి అప్రోచ్, నువ్వు సైలెంట్ ఉండు అని మళ్ళీ నాకు నేనే కాస్త ఆలోచించుకుని నెమ్మదయ్యాను. సో ఓకే, ఒకసారి చూద్దామని మాట్లాడాను. ధన్యవాదాలండి. ఓకే, మీరైతే సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను. చూద్దాం నా లైఫ్లో ఏం జరుగుతుందో. సో ఓకే, ఇప్పుడైతే ఇలాంటి అంతే అండి. మాట్లాడినాను ఏం లేదు, బట్ మాట్లాడే అంత ఏం లేదు అని. యోగా చేస్తూ ఉంటాను కదా, అందులో కామెంట్ పడేయడమే. ఓకే అండి, చూసారా చంద్రముఖిలో గంగ కంటే సూపర్ ఫాస్ట్ గా ఇదైపోయారు. అంటే అప్పుడేమో విప్పండి విప్పండి చూస్తానన్నాడు, ఆ తర్వాత వెంటనే ఇంకంతా సినిమా గురించే మాట్లాడేస్తూ ఇట్లా అట్లా నాదేమీ లేదన్నాడు. అయితే నేనెందుకు అతన్ని ఏమీ అనలేదంటే, అనడం నా ఇంటెన్షన్ కాదు, అతని లైఫ్, అతని తెలివి, అతని మోసాలు అతనివి. కానీ ఇక్కడ నా ఇంటెన్షన్ ఏంటంటే, ఫస్ట్ వీళ్ళు ఇలానే చెప్తారు, వేరే వేరే హీరోయిన్స్ గురించి చెప్పి వాళ్ళు అలా చేయడం వల్లే కదా ఇంత సక్సెస్ అయ్యారు, ఇప్పుడు వాళ్ళని ఎవరైనా ఏమన్నా అంటారా, ఇదంతా కూడా మోటివేట్ చేస్తారు. అలా కేవలం మోటివేషన్ మెథడ్కే కాకుండా శరీరానికి కూడా వాళ్ళు టచ్ చేయడం, మసాజ్ చేయడం, ఇలా మీకు తెలిసిందే కదా. సో తప్పు చేసేలాగా ప్రోత్సహించడం, ఆ తర్వాత ఇంకంతా ఒకటే కదా, చెయ్యి పో, నాకు డబ్బులు ఇవ్వు, నువ్వు తీసుకో, ఇది అది చెప్తారు. లేదా సినిమా అవకాశాలు లేకపోతే ఇలాంటి పనికే వాడేస్తూ, అలాంటి వీడియోలు తీపిస్తూ, ఏమన్నా అంటే నీ వీడియోలు నా దగ్గర ఉన్నాయని భయపెడుతూ ఇలా కూడా చేయొచ్చు. ఇక మూడో ఆప్షన్ ఏంటంటే, అసలు వీళ్ళు సినిమా వాళ్ళే అయ్యుండరు, ఏదో మనకి తెలిసినట్టే సినిమా గురించి వీళ్ళకి తెలుసుంటది. కానీ వీళ్ళు ఆ సినిమాని, ఆ కమిట్మెంట్ ని ఇది వాడేసుకొని ముందుగా ఆడపిల్లల్ని ఆకర్షించి వాళ్ళ వీడియోలు, ఫోటోలు ఇలా వాట్సాప్ కాల్ చేసేసి, ఇందాకైతే చూసారా, మీకేమనిపించింది, టెన్షన్ వచ్చింది కదా. సో అలా చేసి ఆ తర్వాత వేరే వాళ్ళకి అమ్మేసేయచ్చు, లేదంటే వీళ్లే ఫిజికల్ గా వాడుకోవచ్చు, లేదా డబ్బుల కోసం హింసించవచ్చు, ఏదైనా జరగచ్చు. అందుకోసమనే చెప్పడానికి అప్లోడ్ చేస్తున్నాను. జనాలు రకరకాలుగా మోసం చేయడానికి కాసుకుని కూర్చుంటారు. అమాయకుల్లాగా వాళ్ళ వలలో పడిపోయి ప్రాణాలు మానాలు పోగొట్టుకుంటే ఇంకా మనం ఏం చేయలేము. సో ప్లీజ్, సినిమా ఛాన్స్ అంటే మీరు ఎగురుకుంటా గెంతుకుంటా వెళ్ళిపోకండి. ఆడిషన్ అది ఇది అలాంటివి ఉంటాయి కదా, అవి చూసుకొని వెళ్ళండి. ఓకే.